నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఇప్పుడు లెక్క సంపాదించే వాళ్ళు ఎక్కువైనారు. అయితే దాన్ని తిరిగి ఎక్కడ ఎట్లా మరింత సంపాదనగా మలుచుకోవాలనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఒకప్పుడైతే స్నేహితులకో బంధువులకో అవసరమైతే అప్పులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేనే లేదు. అప్పులు ఇస్తే తిరిగి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. మనుషుల మీద నమ్మకాలు పోయినాయి. అందుకే ఎంత దగ్గరోళ్ళైనా సరే అప్పు అడిగితే ఏదో ఒక సాకు చెప్పి ఇవ్వకుండా తప్పించుకోవాలనే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇందుకు మీరైనా నేనైనా మినహాయింపు కానే కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు ఇవ్వాల్సి వస్తే ఇక ఆ సొమ్ము తిరిగి రాదనుకొని ముట్ట చెప్పడం మంచిది. లేదంటే వాళ్ళు ఇయ్యలేదనే బాధ జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు చేతిలో లెక్క ఉందంటే పెట్టుబడి ఎక్కడ పెట్టాలా, నష్టాలు రాకుండా ఎక్కడైతే మేలు అని ఆలోచించే వాళ్ళు ఎక్కువైనారు. నాకు తెలిసినంత వరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. అది కూడా సరైన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాల. చేతిలో లక్షల లక్షల లెక్క ఉంది కదా అని ఎవరినంటే వాళ్ళని నమ్మి ఎక్కడంటే అక్కడ పెట్టుబడి పెడితే అసలుకే ఎసరు వచ్చాది, మోసపోతారు. అట్లా ఎప్పుడూ చేయొద్దు. బాగా ఆలోచించి ఎప్పటికీ డిమాండ్ ఉన్న ప్రాంతం ఏదో ముందుగా గుర్తించాలా. అక్కడ అన్నీ చూసుకొని పెట్టుబడి పెట్టాలా. నా అనుభవం మేరకు నేను చెప్తాడా మిత్రులకు శ్రేయోభిలాషులకు ఒక సలహా ఇవ్వాలనుకుంటానా. ఇది ఉచిత సలహా. తిరుపతిలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. మరీ ముఖ్యంగా గత 5 ఏళ్లలో అయితే తిరుపతి రూపురేఖలు ఊహించని రీతిలో మారిపోయినాయి. బాగా అభివృద్ధి చెందింది. తిరుపతిలో 4 వైపులా విస్తారమైన రోడ్లు అందుబాటులోకి వచ్చినాయి. తిరుపతిలో ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలంటే బ్రహ్మాండమైన కనెక్టివిటీ రోడ్లు అందుబాటులో ఉన్నాయి. కనీసం అంటే ఏ రోడ్డు తీసుకున్నా 60 అడుగులకు తక్కువ లేదు. 150 అడుగుల రోడ్డు కూడా మన తిరుపతిలో ఉంది. కావాలంటే చూడొచ్చు మీరు. నిజంగా ఇది నేనేం అబద్ధం చెప్పడంలే, ఇది పచ్చి నిజం. ఒకసారి తిరుపతి వచ్చి చూడండి. బ్రహ్మాండమైన రోడ్లు, ఇతరత్ర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినాయి. అపార్ట్మెంట్ కల్చర్ కూడా బాగా పెరిగింది. బిల్డర్లకు ఇది ఉపయోగం, అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకు. మిగిలిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త మందగించిందని వింటాంటాం. కానీ తిరుపతిలో మాత్రం మిగిలిన నగరాలతో పోలిస్తే వ్యాపారం బాగానే ఉందని నా రియల్ ఎస్టేట్ మిత్రులు చెప్తా అంటారు. అంతెందుకు, స్థలం కొనుక్కొని 2-3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, అదే రెట్టింపు అవుతుంది. రాజధాని అమరావతి గురించి నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడను. కానీ అక్కడి స్నేహితులు రకరకాలుగా చెప్తాంటారు. అంతా అమ్మేవాళ్ళే తప్ప కొనేవాళ్ళు లేరని అంటారు. మరీ ముఖ్యంగా తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో ఎవరీ గ్రీన్ టెంపుల్ సిటీ. ఈ నగరానికి ఎప్పటికీ డిమాండే. ప్రతి ఒక్కరూ కలియుగ దైవం శ్రీవారి పాదాల చెంత కొంత స్థలమో ఒక ఇల్లో ఉంటే బాగుంటుందని ఆశపడుతుంటారు. నాకు తెలిసిన బిల్డర్ వద్ద హైదరాబాద్కు చెందిన వాళ్ళు 2 ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కొన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏందిరబ్బా ఇదని. కేవలం దేవుని దగ్గర ఇల్లు ఉండాలనే ఏకైక ఆశయం తప్ప మరే కారణం లేదని వాళ్ళు చెప్పినారు. అందుకే ఎవరైనా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే తిరుపతిలో రియల్ ఎస్టేట్లో పెట్టడం ఉత్తమం. అది కూడా అన్నీ ఆలోచించి సరైన చోట స్థలం తీసుకోవడం ఉత్తమం అని నా సలహా. మీకు తెలిసిన మంచి మిత్రులు ఎవరైనా ఉంటే స్థలం కొనుక్కోవడం మంచిది. లేదంటే మంచి ప్రాంతంలో కట్టే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడమో ఇట్లా మంచిది. ఊరికే వీళ్ళకు లెక్కలు ఇచ్చి వాళ్ళు లేదని రోజు బాధపడతా గొడవలు పెట్టుకుంటా ఇవన్నీ అవసరమా? ఆలోచించండి మరి. థ్యాంక్ యూ.